హాయ్ అండి. నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయని అనుకుంటాను. ఈరోజు చేసే వీడియో ఇంకా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో బాగా నచ్చినట్లయినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. చాలా మంచి వీడియో చేసి పెడుతున్నాను. ఇది ఎవడు ఇప్పుడు చెప్పారో లేదో కూడా నాకు తెలీదు. ఇది నేను అయితే పురాణాల్లో తీసి అవి నేను తెలుసుకున్న తర్వాత నేను మీకు తెలియజేస్తున్నానండి. నా సొంత కల్పితాలు అయితే కాదు. ఇదేంటి అంటే 4 పక్షులు వేదాంగాలు వర్ణించడము, మనుషు భాష మాట్లాడటము. పక్షులేంటి వేదాంగాలు వర్ణించడం ఏంటి, మనుషు భాష మాట్లాడడం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అవునండి, ఇది జరిగింది. ఏంటి అంటే ఒకప్పుడు జమిని మహాముని మార్కండేయ మహర్షి దగ్గరికి వెళ్తాడు. మహర్షి నా మనసులో 4 ప్రశ్నలు ఉన్నాయి. ఆ 4 ప్రశ్నలకి మీరైతేనే జవాబు ఇవ్వగలరు. నా మనసు అతలాతలమై ఉంది, హేతువులుగా ఉన్నాయి, ఇవి నాకు అనుమాన హేతువులుగా ఉన్నాయి, నా సందేహాలు మీరే తీర్చగలరు అని చెప్పి అడుగుతాడు. అయితే ఏమిటవి అంటే, మొదటిది ఏంటి అంటే శ్రీహరి మనుష్య జన్మ అవతారాల్లో మనుష్య జన్మ ఎత్తడం. 2, ఒక భార్యకి 5 భర్తలు ఉండడం. 3, బలరాముడు తీర్థయాత్రలు ఎందుకు చేయవలసి వచ్చింది. 4, ఉప పాండవులు బలవన్మరణం పొందుట. ఈ 4ంటికి సరైన జవాబు కావాలి మార్కండేయ మహర్షి అని చెప్పి అడుగుతాడు. అది విన్నాక ఇవే నా మనసును దొలిచేస్తున్నాయి అని చెప్పి అంటాడు. అది విన్న మార్కండేయ మహర్షి జమిని, నేను జపాదులు ముగించుకోవాలి, జపం అది చేసుకోవాలి, అందుకని నువ్వు వింధ్యాద్రి పర్వతం దగ్గరికి వెళ్ళు, అక్కడ 4 ధర్మపక్షులు ఉంటాయి, నీ సందేహాలకి జవాబిస్తాయి, నీ సందేహాలు తీరుస్తాయి అని చెప్తాడు. జమిని అది విని, పక్షులా మాట్లాడడం, అది కూడా మానవ భాష మాట్లాడతాయా, అవి అంత పరిజ్ఞానం తెలుసున్నవా, వాటికి అంత ధర్మ పరిజ్ఞానం ఎలా వచ్చింది అని అడుగుతాడు. ఆ పక్షులకు వేదాంగాలు కూడా తెలుసు అని చెప్పి మార్కండేయ మహర్షి చెప్తాడనమాట. అవునా అని చెప్పి ఆ కథ వృత్తాంతం ఏంటని అడిగితే, పూర్వం ఒకసారి నారద మహాముని దేవేంద్రుని చూడడం కోసం ఇంద్రలోకానికి వెళ్తాడు. దేవేంద్రుడు అతను చూడగానే గౌరవించి అర్ఘ్యపార్ఘ్యాదులు అవి ఇచ్చి ఆదరించి కూర్చోబెట్టి అంటాడు, నా దగ్గర ఎంతమంది దేవవేశ్యలు ఉన్నారు నాట్యం చేసేవాళ్ళు, అందులో మీకు ఎవరి నాట్యం కావాలో చెప్పండి. నారద మహర్షి రంభా, ఊరసి, మేనక, తిలోత్తమ, కృతాసి, మిశ్రకేసి వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరిలో మీకు ఎవరు కావాలో చెప్పండి, వాళ్ళ నాట్యానికి వాళ్ళ నాట్యమే చేయించుదాం వారి చేత అంటే, తప్పకుండాను ఇందులో ఒకళ్ళు కావాలి నాకు, అయితే చేయవలసింది నా ఎదురుకుండా కాదు నాట్యమే, దుర్వాస మహాముని అతన్ని ఎవరైతే మోహింపజేయగలరో వాళ్ళే నేను మెచ్చేటువంటి వాళ్ళు అవుతారు అని చెప్పి అంటాడు నారదుడు. అంటే అప్పుడు వపు అనే దేవవైశ్య నారదుల వద్దకు వచ్చి, తప్పకుండా నేను దుర్వాసుల వారిని లోపరుచుకుంటాను అని చెప్పంటే, ఓకే అలాగే అయితే సరే అయితే పద అని చెప్పి నారద మహర్షి ఆ వపు అనే దేవవైశ్య ఇద్దరు కలిపి దుర్వాస మహాముని ఆశ్రమానికి వెళతారు. వెళ్ళాక అప్సరస, వాళ్ళని అప్సరసలే కదా అంటారు, దుర్వాస మహాముని ఈమె గానం చేసి నాట్యం చేస్తూ గానం చేస్తోంది. దుర్వాస మునికి కొంతసేపటికి మంచి తపోనిష్టలో ఉంటారు వాళ్ళకి ఇంకేది పట్టించుకోరు కదా మునులు. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు తపస్సులు చేసేవారు ఒక్కొక్క మహర్షి మహామునేను. అయితే ఎక్కడో నాకు శబ్దాలు వస్తున్నాయి అని చెప్పి కళ్ళుపి చూశాడనమాట. కళ్ళుపి చూసేసరికి ఈ వపు అనే దేవవేశ్య భరతనాట్యం చేస్తూ గానం చేస్తోంది. గానం చేస్తూ ఉంటే, ఎవరు నువ్వు, నా తపస్సుకు భంగం కలిగించావు కాబట్టి నువ్వు గ్రద్దవై జన్మిస్తావు, గ్రద్దవైపోవాలి అని చెప్పి శపిస్తాడు. దానికి ఆమె భయపడి, ఇందుకు శాప విమోచనం తెలపండి అయ్యా మహర్షి అని కోరుతుంది. అయితే నీవు 16 సంవత్సరాలు గ్రద్దగా ఉండి సంతాన చతుష్టం అంది, అదే గుడ్లు పెట్టి సంతానం, అవే వాటి గురించి ఇప్పుడు పక్షుల గురించి నేను చెప్తాను అనమాట. సంతానాన్ని పొంది ఒక ఎలుగు దెబ్బకి, అంటే ఒక ఎలుగుబంటి దెబ్బకి నీ శరీరం విడిచి స్వర్గవాసం అందుతావు అని చెప్పి, అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి దుర్వాస మహాముని చెప్తాడనమాట. ఆ వపు అనే గ్రద్ద పుడుతుంది. పుట్టిన తర్వాత ద్రోణుడు అనే పక్షిని వివాహం చేసుకుని 16 సంవత్సరాలు కాపురం చేస్తుందన్నమాట. చేసిన తర్వాత ఆమె ఏమంటే ఇవన్నీ కూడా అడవుల్లో ఉంటాయి కదా, గ్రద్దలు, సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు, ఇవన్నీను.
అయితే ఆ వప్పు అనే గ్రద్ద ఇంక 16 సంవత్సరాలు అయిపోయింది కదా, తనకు శాప విమోచనం వచ్చేయాలి. అందుకని చెప్పి తను ఏం చేస్తుందంటే తన నిజ రూపం తనకు రావడానికి తను ఎగురుకుంటూ వస్తూ ఉంటే ఎలుగు అంటే ఎలుగు బంటి దెబ్బకి ఎగిరి బాణపాతంలో పడిపోతుంది. బాణపాతంలో పడుతూ పడుతూ మరీ ఆకాశంలో విహరిస్తాయి, కానీ ఈ ఎలుగులు ఇవన్నీ కూడా భూమి మీద కదా ఉంటాయి. వాటి హైట్కి ఆ గ్రద్ద ఆ ఎలుగు దెబ్బకి ఎగిరి బాణపాతంలో పడిపోతూ తన కడుపులో ఉన్న 4 గుడ్లని నేల మీద విడుస్తుంది అనమాట. ఆ నేల మీద విడిచేసరికి నేల పెద్ద హైట్ ఏం కాదు, అందుకని నేల మీద విడుస్తుంది. విడిచేసరికి అక్కడ ఒక ఏనుగు ఉంటుంది. ఆ ఏనుగు మెడలో గంట ఉంటుంది. ఆ గంట ఈ గుడ్ల మీద పడుతుంది. గుడ్ల మీద పడడం ఏంటి, అవి ఒక్కసారే అంటే ఆ 4 గుడ్ల మీద ఈ గంట పడ్డం ఏంటి, అవి పొదుగుతాయి అన్నమాట. అంటే పిల్లలుగా అవుతాయి. పిల్లలుగా అయ్యి కిచకిచమంటూ ఉంటాయి అన్నమాట. వెంటనే ఆ గ్రద్ద తను దేవవేష వప్పు అవతారం తీసి తన దేవలోకానికి ఇంద్రలోకానికి వెళ్ళిపోతుంది అన్నమాట. పక్షులు ఉన్నాయి కదా చిన్న చిన్నవి, అవి వాటిని శమీక మహాముని అని, అప్పట్లో అందరూ మహామునులే కదా, వాళ్ళే కదా అడవుల్లోనూ పొట్టల దగ్గర గొట్టల దగ్గర తపస్సు చేసుకుంటూ ఉండేవారు. శమీక మహాముని ఆ 4 పక్షుల్ని కూడా చిన్నపిల్లలు కదా అతని ఆశ్రమానికి తీసుకెళ్తాడు. అక్కడ పెంచుతూ ఉంటాడు. అవి కొన్నాళ్ళకి మనుషు భాష మాట్లాడుతూ ఉంటాయి. అది విని మహాముని శమీక మహాముని ఆశ్చర్యం పొందుతాడు. అరే మీరు ఎవరు, ఏంటి మనుషు భాష మాట్లాడుతున్నారు, ఇది మీకు ఎలా వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు చెప్తాయి ఆ 4 పక్షులను, మేము సుకృతుడిని కుమారులు అండి. ఇంద్రుడు ఒకరోజు పక్షి రూపంలో వచ్చి నరమాంసం వండి భోజనం కింద పెట్టమన్నాడు. మా తండ్రి అందుకు అంగీకరించి మమ్మల్ని అతనికి ఆహారంగా ఉండమని మాకు ఆజ్ఞాపించాడు. దానికి మేము తిరస్కరించాము. మా తండ్రిని కోపగించి దానికి మా తండ్రి మా మీద కోప్పడి మమ్మల్ని పక్షులుగా జన్మెత్తమని శపించాడు. మేము శాపాన్ని వెనతిరిగి తీసుకోమని అడిగాము. అప్పుడు ఏ రోజైతే జమినీ మహర్షి జైమిని మహర్షి అడిగిన ప్రశ్నలకు మీరు సరి అయిన సమాధానాలు ధర్మయుక్తంగా చెప్తారో ఆ రోజే మీరు శాపం నుండి విముక్తులవుతారు. అప్పుడే మీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్పి తండ్రి చెప్తాడనమాట. శమీక మహాముని ఆ పక్షులను వెంటనే అయితే ఈ పక్షుల వలన ఈ పక్షులకి శాప విమోచనం కలుగుతుంది కదా, నా దగ్గర ఉంటే పక్షులుగానే ఉండిపోతారు, వీటిని వింధ్య పర్వతాల మీదకి వదిలేద్దామని చెప్పి వింధ్య పర్వతాల మీదకి వెళ్ళిపోమని పంపివేసేస్తాడనమాట. అది మార్కండేయుడు చెప్పగా జైమిని మహాముని వింధ్య పర్వతాలకి వెళ్తాడు. వెళ్ళి ఆ ధర్మపక్షుల దగ్గరికి వెళ్ళి ఆ ధర్మపక్షులతో అంటాడు, వేదాలు అక్కడ ధర్మపక్షుల్ని చూస్తాడు. చూసేసరికి ధర్మపక్షులు ఏం చేస్తాయంటే మంచి స్వరంతో సుస్వరంతో వేదాలు గానం చేస్తూ కనపడతాయి. అది చూసిన జైమిని మహామునికి ఆశ్చర్యం కలుగుతుందనమాట. ఆశ్చర్యం కలిగి ఇంత అందంగా ఇంత మంచి స్వరంతో వేదాలు వర్ణించేస్తున్నారు అంటే అప్పుడు తనలో కలిగిన సందేహాలు, నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, మార్కండేయ మహర్షి చెప్పగా నేను ఇక్కడికి వచ్చాను, నాకు ఈ ధర్మ సందేహాలు మీరే తీర్చగలరు అని చెప్పి అంటాడనమాట. ఏమిటి అని పక్షులు అడుగుతాయి. నేను ముందు చెప్పాను చూడండి 4 ప్రశ్నలు, ఆ 4 ప్రశ్నలకి ఇప్పుడు ఆన్సర్లు అనమాట, జవాబులు పక్షులు చెప్తాయి. పక్షులు అడుగుతాయి, అడుగు జైమిని మహర్షి మహాముని అని అడిగితే ఒకటి అడిగాడు కదా, శ్రీహరి ఎందుకు భూమి మీద మనిషిగా ఎత్తాడు అవతారాలు అని చెప్పంటే శ్రీహరి భూభారాన్ని తగ్గించడానికి, ధర్మాన్ని నిలపడానికి. అంటే శ్రీహరి ఎన్ని అయితే మనిషి జన్మ ఎత్తాడో, భూమి మీద ఎన్ని అవతారాలు అయితే ఎత్తాడో అన్ని అవతారాల్లోనూ కూడా ధర్మరక్షణ, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణకి ఆయన అవతారం ఎత్తాడు. రాక్షసులను సంహారం చేశాడు, దుష్టుల్ని మటుమాయం చేశాడు. అందుకే ఆయన మనుష్య జన్మ ఎత్తవలసి వచ్చింది. అది మొదటి దానికి ఆన్సరు. మరి రెండోది ఏంటి అంటే ఈ 5 భార్యలు, ఒక భార్యకి 5 భర్తలు, భార్యలు కాదు, ఒక భార్యకి 5 భర్తలు. అది ఏంటి అంటే ఇంద్రుడు త్రిశురుని వధించగా బ్రహ్మహత్యా దోషం చెందుతుందన్నమాట. ఇంద్రుడికి ఒక బ్రాహ్మణ్ణి, త్రిశురుడు అనే బ్రాహ్మణ్ణి వధిస్తాడు. అప్పుడు ఆ దోషం కలుగుతుంది కదా, అందుకు ఏం చేస్తాడు అంటే తనలో ఆ దోషం ఉంటే ఇదవుతుందని తన యొక్క తేజస్సుని
ఇంద్రుడు తేజస్సుగా ఉంటాడు కదా, ఆ తేజస్సుని ఈ నలుగురికి పంచుతాడు. ఎవరు అంటే యమధర్మరాజుకి, వాయువుకి, అశ్విని దేవతలకి, వీళ్ళ ముగ్గురికి పనిచేస్తాడనమాట ఆ యొక్క తేజస్సుని. మిగతా కొంత తేజస్సు ఇంద్రుడిలో ఉండే ఉంటుంది. అయితే అందుకు అనుకూలంగానే యమధర్మరాజు అలా పంచిన తర్వాత యమధర్మరాజు కడుపున యమధర్మరాజు అంశతో ధర్మరాజు పుడతాడు, వాయు అంశతో భీముడు పుడతాడు, ఈ ఇంద్రుడు అంశతోటి అర్జునుడు పుడతాడు. పాండురాజు కుమార్ రెండో భార్య పుత్రులు ఎవరు అంటే నకులుడు, సహదేవుడు. వాళ్ళిద్దరూను మాద్రి భార్యలు. మాద్రి, కుంతి ఇద్దరు కూడా సౌతులు అనమాట. ఒక భర్తకి 2 భార్యలు వాళ్ళు. మాద్రి కుమారులు వీళ్ళ ముగ్గురు: ధర్మరాజు, భీముడు, అర్జునుడు ఆఖరివాడు. మాద్రి పిల్లలు నకులుడు, సహదేవుడు. వీళ్ళు ఏంటంటే అశ్విని దేవతలకి పుట్టిన వాళ్ళు అనమాట. నకులుడు, సహదేవుడు అందరూ కూడా ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు, అన్నిట్లోనూ కూడా ఆరితేరిన వాళ్ళే. తెలివితేటల్లోనూ, కీర్తిలోనూ, విజ్ఞానంలోనూ. అందులోకి సహదేవుడికి మహావిజ్ఞాని, మహా తెలివైనవాడు, వేదాంగాల్లో ఎరిగినవాడు. అందుకని ఆఖరివాడు సహదేవుడు. అయితే ఎప్పుడైతే మాద్రి చనిపోయి కుంతి మాద్రి పిల్లలను కూడా తన సొంత పిల్లలుగానే చూసుకుంటుంది. అందుకే పంచపాండవులు అంటారు, ఒకే తల్లి పిల్లల్లాగే ఉంటారనమాట. అందుకని ఈ ద్రౌపదికి 5 భర్తలు అయినప్పుడు అడవిలోకి వెళ్తారు కదా, అరణ్యవాసం చేస్తారు. అప్పుడు కుంతీదేవి అంటుంది ఎవరితోటి, ద్రౌపదితోటి, అమ్మ సహదేవుడు చిన్నవాడు, ఏమీ తెలియని లోకం తెలియని అమాయకుడు, నువ్వు ఒక భార్య కాకుండా ఒక బిడ్డగా చూడమ్మా అని చెప్పి కుంతి చెప్తుందనమాట. ఏమంటే కుంతి అంత బాగా చూస్తుంది తన సొంత కొడుకు కాకపోయినా. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ స్టోరీలోకి వద్దాం. ఈ 5 ఆ విధంగా పుట్టారు. నకులుడు, సహదేవుడు అశ్విని దేవతలకి ఇంద్ర తేజస్సుతోటి పుట్టిన వాళ్ళే. మొత్తానికి 5 కూడా ఇంద్ర తేజస్సుతో పుట్టిన వాళ్ళే. పుట్టడం వేరు అంశాలతో వాళ్ళకి పుట్టినప్పటికీ ఇతని తేజస్సు ఉంది అంటే వీడు కూడా అందులో ఉంటుంది కదా. అప్పుడు ఈ సచీదేవి ఏం చేస్తుంది అంటే, అందరూ 5 కూడా నా భర్త రూపాలతోటే కదా పుట్టారు అంటే ఇంద్రుడి రూపంతో, 5 కూడా నా భర్త తేజస్సుతోటే పుట్టారు, అందుకని నేను ద్రౌపదిగా పుడతాను అని చెప్పి అగ్నిగుండంలోంచి ద్రౌపదిగా సచీదేవి పుడుతుందన్నమాట. అందుకు వాళ్ళ 5 కూడా ఇంద్రుడు తేజస్సు వలనే పుట్టారన్న ఉద్దేశంతో ద్రౌపదిగా ఈమె అగ్నిగుండంలోంచి పుడుతుంది. ఈ స్టోరీ ఎవరికీ తెలియదు. ఏదో అంటే ఎవరికంటే చాలామందికి తెలియదు, కొంతమందికి తెలుసు. అందరికీ తెలియదని నేను అన్నంటే, తెలియక కొంతమంది అంటూ ఉంటారు ఒక 5 భర్తలకి ఒక భార్య అని. చెప్పాలి అంటే ఇంద్రుడు తేజస్సుతో పుట్టిన వాళ్ళు ఈ 5. సచీదేవి రూపంలో ఉన్న ఆవిడే ద్రౌపది అనమాట. ద్రౌపది రూపంలో ఉన్న ఆవిడే సచీదేవి అనమాట, ఇంద్రుడి భార్య. ఇదనమాట. ఇది రెండో ప్రశ్నకి జవాబని చెప్పి ధర్మపక్షులు చెప్తాయి. శ్రీకృష్ణుడు పాండవ పక్షపాతి అంటే పాండవుల వైపే ఎంతసేపు తను ఫేవరిజం చేస్తున్నాడు, బాగా చూసుకుంటున్నాడు పాండవులు, నేను వాళ్ళనే వెనకేసుకు తిరుగుతున్నాడు అని చెప్పి బలరాముడు చాలా మనసులో బాధపడుతూ ఉండిపోతాడు ఎప్పుడు కూడా. బలరాముడికి ఒక శిష్యుడు ఉంటాడు, అతని పేరు కౌరవేశ్వరుడు. ఆ శిష్యుడిని శ్రీకృష్ణుడికి అప్పచెప్తాడు బలరాముడు చూడమని. కానీ బలరాముడు చూసేసరికి బలరాముడిలో ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక భావన, అదే పాండవులను చూసినట్టుగా నా శిష్యుడిని చూడట్లేదు శ్రీకృష్ణుడు అని చెప్పి ఆ వ్యధతోటి తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు అనమాట. యోగి అయిపోయి తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. అది 3వ ప్రశ్నకి జవాబు. 4వ ప్రశ్నకి విశ్వామిత్రుడు లక్క ఇంట్లో ఉప పాండవులు చనిపోవడం. అది ఎవరు చంపుతారు? కౌరవులే కదా. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని మాటిమాటికి బాధిస్తున్నాడు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడు స్టోరీ నేను మళ్ళీ ఇంకోసారి చెప్తానండి. అది మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉండొచ్చు. ఏమంటే విశ్వామిత్రుడు నక్షత్రకుని వేసుకుని హరిశ్చంద్రుడి దగ్గరికి మాటిమాటికి వెళ్ళి డబ్బులు ఇమ్మంటాడు. హరిశ్చంద్రుడి స్టోరీ ఏంటి అంటే, హరిశ్చంద్రుడు ధర్మం తప్పనివాడు. విశ్వామిత్రుడు కోరుకుంటాడు, ఎందుకు ఎప్పటికైనా హరిశ్చంద్రుడు అధర్మంలో అడుగు వేయకుండా ఉంటాడా అని చెప్పి
ధనాన్ని కోరుకుంటాడు. ఏంటి అంటే ఏనుగు మీదకి ఒక మనిషి సవారీ ఎక్కి ఆ సవారీ ఒక కాయిన్ తీసుకుని కాసు అది విసిరితే ఎంత హైట్కి వెళ్తుందో అంత హైట్లో ఉన్నంత అంటే ఎంత ఎత్తున ఉంటుందో అంత ఎత్తు డబ్బు బంగారం నాకు ఇవ్వాలని చెప్పి కోరుతాడు. ఇదంతా ఒక స్టోరీ ఉంది, అది నేను మళ్ళీ మీకు చెప్తాను. అది తీర్చలేక పాపం హరిశ్చంద్రుడు నానా తంటాలు పడుతూ ఉంటే నిత్యం కూడా నక్షత్రకుడిని తోకలాగా పంపిస్తూ అప్పు ఇమ్మని అప్పు తీర్చమని చెప్పి వెంటాడుతూ ఉంటాడు నక్షత్రకుడిలా తగులుకున్నావు అంటూ ఉంటారు. అందుకనే అది వేరే స్టోరీ, నేను మళ్ళీ మీకు చెప్తానన్నమాట. ఇది అందుకని విశ్వామిత్రుని హరిశ్చంద్రుని బాధ పెడుతున్నాడని చెప్పి అనుకుని విశ్వదేవతలు వాళ్ళలో వాళ్ళు అనుకుని విశ్వామిత్రుని చంపేద్దాం అనుకుని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. అప్పుడు అది గ్రహిస్తాడు విశ్వామిత్రుడు. వారిని భూలోకంలో జన్మించమని శాపం ఇచ్చేస్తాడు. ఎవరైతే విశ్వామిత్రుని చంపుదామని అనుకుంటారు కదా విశ్వదేవతలు, ఈ భూలోకంలో జన్మించమని శాపం ఇస్తాడు. వాళ్ళు మన్నించమని, మా తప్పును క్షమించమని అడుగుతారు విశ్వామిత్రుడిని ఆ విశ్వదేవతలు. అప్పుడు శాంతించి ద్రౌపది గర్భంలో మీరు పుడతారు, అంటే కౌరవ తరఫున్న మనుషుల చేత మీరు బలాత్కారంగా మరణించబడతారు, ఉప పాండవులుగా మీరు పుడతారు లక్క ఇంటిలో. అక్కడ లక్క ఇంట్లోనే మీరు తగలబడతారు, బలవన్మరణానికి పాలవుతారు, స్వర్గానికి చేరుకుంటారు, మీ శాప విమోచన తీరిపోతుంది. వాళ్ళు అప్పుడు దిక్కులేని చావు అంతే కదా, లక్క ఇంట్లో పెట్టి చంపినప్పుడు ఎవ్వరూ ఉండరు, పాండవులు కూడా ఉండరు. అటువంటి లక్క ఇంట్లోని దహనం చేస్తారు పాపం ఉప పాండవులని కౌరవులు. అప్పుడు మీరు దిక్కుమాలను చావు చేస్తారు అని ధర్మపక్షులు సరైన సమాధానాలు ఇస్తాయన్నమాట. అప్పుడు జమినీ మహర్షి మహాముని అడుగుతాడు, పాపాలంటే ఏంటి, వాటికి అవి అనుభవించడానికి తగిన శిక్షలు ఎలా ఉంటాయి, నాకు సవివరంగా వినిపించి చెప్పండి అని ధర్మపక్షుల్ని అడుగుతాడు. అప్పుడు అవి అంటాయన్నమాట. మిథిలా నగరం అంటే జనకుడు పరిపాలించిన ఊరు, సీతమ్మ తల్లి ఊరు. అక్కడ జనకుని వంశంలో విపచ్చితుడు అనే రాజు ఉండేవాడు. అతను కొన్నాళ్ళకి మరణిస్తాడు. వానికి నరకశిక్ష వేయాలని అంటే నరకశిక్ష అంటే నరకశిక్ష వెయ్యాలి అని చెప్పి యమభట్టులు అనడము అని చెప్తారన్నమాట. నాకెందుకు నరకశిక్ష వేస్తారు, నేను చేసిన తప్పేంటి అని ఆ విపచ్చిత్తుడు అడుగుతాడనమాట. రాజా నీవు ధర్మపాలన చేసావు, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్నావు, పరస్త్రీ ధనం కానీ పరస్త్రీలను కానీ పరుల సొమ్ము కానీ నువ్వు ఎప్పుడు ఆపేక్షించలేదు, వాళ్ళది కావాలని కోరుకోలేదు. కానీ నీ దోషాలు చెప్తాను. నీకు 2 భార్యలు ఉన్నారు. వారు ఋతుస్నాతులై ఉన్న సమయంలో ఒక ఆమెని నువ్వు పొందుకోరావు, రెండో ఆమె ఎందు విముఖత చూపించావు, ఇంట్రెస్ట్ చూపించలేదు, ఇష్టం చూపించలేదు. అందుకు ఆమె పాపం చాలా దుఃఖించింది. ఆ కారణంగా నువ్వు నరకం చూస్తున్నావు. అంతేకాని నీకు ఎక్కువసేపు నేను నరకంలో ఉంచావు, ఇక్కడ కొంచెంసేపే ఉంటావు, తర్వాత నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు. ఎందుకంటే ఎవరైతే పుణ్యకార్యాలు చేస్తారో, యజ్ఞాలు దానాలు తపాలు ఆచరించి చేస్తారో వాళ్ళకి స్వర్గభోగాలు కలుగుతాయి. చిన్న చిన్న పాపాలకు భూలోకంలోనే శిక్షలు పడతాయి. శరీర రూపంలో కానీ శత్రు రూపంలో కానీ దోషాలు పుట్టుకొస్తూ ఉంటాయి భూమి మీదే. అందుకే మానవుడు సత్కార్యాలు చేయాలి, ఉత్తమ లోకాలందు తగినవాడిగా ఉండడానికి ప్రయత్నించాలి అని చెప్పి పక్షులు చెప్తాయి అన్నమాట. ఈ తర్వాత ఇంకో కథతోటి నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీకు ఇంకో వీడియోలో చెప్తానండి, ఇంకో కథతోటి. థ్యాంక్ యూ.